హాయ్ గైస్, నా పేరు కళ్యాణ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో క్రాపింగ్ ఎలా చేసుకోవాలి. ఓకే, క్రాపింగ్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు మీకు వీడియోలో చూపిస్తా. ఓకే ఓకే ఫస్ట్ ప్రీమియర్ ఓపెన్ చేసుకున్నా. సో నేను ఈ వీడియోని ఎలా క్రాప్ చేయాలి అనేది ఈరోజు మనం చూపిస్తా. ఓకే, మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది కదా. సో మీ వర్క్ స్పేస్ పెట్టుకోండి. సో నా వర్క్ స్పేస్లో ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది. సో ఇక్కడ క్రాప్ అని టైప్ చేసా. ఓకే, క్రాప్ అని టైప్ చేయగానే మనకి క్రాప్ ఆప్షన్ అనేది వచ్చింది. ఆప్షన్ నేను వీడియో పైన ప్లే చేశా. సో ఇలా సెలెక్ట్ చేసుకోగానే మనకి 4 షేడ్ అనేది మనకి ఇలా సెలెక్షన్ అవుతుంది. ఓకే, 1 2 3 4. ఓకే, 4 షేడ్స్ కూడా సెలెక్షన్ అయ్యింది. ఓకే, అండ్ అలాగే ఇక్కడ లెఫ్ట్ టాప్ రైట్ బాటమ్ అని 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో మనం ఎలా అప్లై చేయాలనేది నేను చూపిస్తాను. లెఫ్ట్కి నేను వాల్యూ అనేది చేంజ్ చేస్తున్నా. నేను వాల్యూ పెంచుతున్నా. ఓకే, పెంచితే సో క్రాప్ అయింది. సో అండ్ అలాగే రైట్ సైడ్ కూడా నేను క్రాప్ చేస్తున్నా. ఓకే, ఇలా మనం క్రాప్ చేసుకోవచ్చు. అండ్ టాప్ జస్ట్ లిటిల్ బిట్ కట్ చేస్తున్నా, మీకు తెలియాలని చెప్పి కట్ చేస్తున్నా. అండ్ బాటమ్. ఓకే, ఇలా మనం దేన్నైనా క్రాప్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, సో మనకి ఎక్కడ కావాలంటే ఆ పొజిషన్లో క్రాప్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా ప్రతి వీడియోని మనం క్రాప్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇంకో వీడియో కూడా నేను చేసి చూపిస్తాను. సో ఈ క్లిప్ ఉంది. సో ఈ క్లిప్ను కూడా మనం ఒకసారి క్రాప్ చేసుకొని చూద్దాం. సో ఎఫెక్ట్ చేశాను. అండ్ అలాగే ఇది కూడా సేమ్ క్రాప్ చేసుకుంటున్నా. సో ఓకే, బాటమ్. ఓకే, అండ్ టాప్. ఓకే, ఇలా మనం ప్రతిదీ క్రాప్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనకి ఏది కావాలంటే అలా మనం క్రాపింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇలాగ ఈ రెండింటికి మధ్యలో మనం ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటే ఇంకా అది బాగుంటుంది. ఓకే, సో బ్యాక్గ్రౌండ్స్ ఒక ఇమేజ్ పెట్టి చూద్దాం. ఓకే, ఇలా మనం ఏదైనా సరే ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మనం వీటిని హైలైట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనం లేదంటే బ్యాక్గ్రౌండ్ డార్క్ థీమ్ ఏదైనా ఉంటే డార్క్ థీమ్ కూడా. సో ఇప్పుడు ఈ డార్క్ ఇమేజ్ని మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇలా మనకి ఏది బాగుంటే అది పెట్టుకొని ఇలా అడ్జస్ట్మెంట్స్ అనేది క్రాపింగ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఏది కావాలంటే అలా. ఇంకొక రకంగా నేను క్రాపింగ్ ఎలా చేయాలో కూడా చెప్తున్నా. ఓకే, అండ్ అట్ ఎ టైం 3 కాపీస్ పెట్టుకుందాం. ఓకే, మీకు ఇంకో వర్షన్లో చెప్తా. ఓకే, సో ఇందులో ఎలా చేయాలనేది నేను మీకు చెప్తా. ఓకే, సో ఒక క్లిప్ తీసుకుంటున్నా. ఓకే, సో ఇదంతా క్రాపింగ్ కిందే వస్తుంది. అండ్ అలాగే నేను ఇంకో క్లిప్ తీసుకుంటున్నా. ఓకే, అండ్ అలాగే ఇంకో క్లిప్ తీసుకుంటున్నా. సో 3 క్లిప్స్ తీసుకుంటున్నాను. సో ఈ మూడింటిని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేద్దాం. ఓకే, నేను దీనికి క్రాప్ అనేది వేస్తున్నా. క్రాప్ వేసి ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి సో టాప్ కట్ చేస్తున్నా. అండ్ బాటమ్. ఓకే, దీన్ని నేను పైకి తీసుకెళ్ళి పెడుతున్నా. సో దీన్ని కూడా మనం క్రాప్ అనేది ఎఫెక్ట్ వేద్దాం. సో టాప్ కట్ చేశాను అండ్ బాటమ్. సో నాకు ఈ టైప్ సరిపోద్ది. అండ్ పైది కూడా కొంచెం సైజ్ అనేది బాటమ్ కట్ చేద్దాం, ఎందుకంటే మూడింటికి ఈక్వల్ రావాలి కాబట్టి.
సో నేను ఈ వీడియోని కొంచెం మూవ్ చేస్తున్నా. ఓకే. సో అండ్ బాటమ్ ఇంకో వీడియో ఉంది కదా, ఆ వీడియో కూడా నేను క్రాప్ వేస్తున్నా. వేసి మీకు చెక్ చేసి చూపిస్తున్నా. ఓకే. over into the corner with ఓకే. ఇలా నేను ప్రతిదీ క్రాప్ చేసి పెట్టుకుంటాను. దీన్ని టాప్ అనేది కట్ చేస్తున్నా. ఓకే. సో ఇలా మనం 3 ఒకే ఫ్రేమ్లో పెట్టుకొని క్రాప్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఇలా క్రాపు 2 రకాలుగా 3 రకాలు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కొన్ని చోట్ల ఒక్కొక్క చోట్ల ఒక్కొక్కలాగా ఉపయోగపడుతుంటుంది. ఓకే. ఇలా మనం ప్రతిదీ నేను 3 క్రాప్ చేసుకొని పెట్టుకున్నా. ఓకే. సో ఈ విధంగా మనం క్రాప్ అనేది చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ గైస్.